చేసుకొని పెద్దిరెడ్డి గారు కానీ వాళ్ళ తమ్ముడు కానీ వాళ్ళ కొడుకు కానీ ఉండగా కూటమి ప్రభుత్వంలో మేము చేయిస్తున్నామన్నప్పుడు ఎందుకు మీరు బయట తీయలేకపోయారు? నా స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్, అంతే, ఇంకేం లేదు. మేమే చేయిస్తున్నామని మీకు అనుమానం వచ్చినప్పుడు మీరు ఎందుకు బయట తీయలేకపోయారు? ఎందుకంటే ఇది మీ కన్సర్న్లో మీ వాళ్ళ చేత జరుగుతోంది కాబట్టే మీరు ఆ పరిసర ప్రాంతాల్లోకి ఎవరిని పంపించకుండా షరతులు పెట్టి ఉంటారు. ముఖ్యంగా మీకు గమనిస్తే అర్థమైపోతుంది, అక్కడ ఎమ్మెల్యే మీ వారే, పరిసర ప్రాంతాల్లో ఉన్న వ్యక్తి పెద్దిరెడ్డి గారు, వాళ్ళ కొడుకు గారు. ఇంకా ఇంత క్లియర్ గా ఉన్నా కూడా అతను ఒప్పుకుంటున్నా కూడా మీరు కాదు మేం కాదంటే ఇన్వెస్టిగేషన్ తెలుస్తుంది. కానీ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడడం అయితే వైసీపీ ప్రభుత్వానికి వచ్చినంత ఇదిగా కూటమి ప్రభుత్వానికి అయితే చేత కాదు. దీని మీద పవన్ కళ్యాణ్ గారు స్పందించాలన్నది, కేతిరెడ్డి గారు అదే మాట్లాడుతున్నారు, చాలా మంది ఇదే చెప్తున్నారు, ప్రశ్నిస్తారన్నారు కదా, దీని మీద ఎందుకు మాట్లాడారు? వర్మ గారు తలా తోక లేని వాళ్ళు మాత్రమే ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తారు. ఇప్పుడు నేను అధికార ప్రతినిధి, నేను వచ్చి ఒక నియోజకవర్గంలో ప్రచారం చేసి ఎమ్మెల్యే ఆస్పిరెంట్ లాగా బిహేవ్ చేయాలంటే చేయకూడదు. నేనేంటి అధికార ప్రతినిధి, మీడియా కాన్ఫరెన్సెస్ లో పార్టీ బలోపేతం కోసం బయట తిరగాలి. పవన్ కళ్యాణ్ గారు ఒక డిప్యూటీ సీఎం, ఆయన శాఖలు ఏంటో ఆయన దాని గురించి, ఆయన పిఠాపురం ప్రాంతంలో ఏం అభివృద్ధి చేయాలి, ప్రజలకు ఎలా మంచి చేయాలని మాట్లాడుతున్నారు. ప్రతి అంశంలో అక్కడెక్కడో దొంగ దొరికితే కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చి మాట్లాడాలి, ఇక్కడెక్కడో ఏదో జరిగితే కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చి మాట్లాడాలి. అసలు ఇంత జరుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడటం లేదు? అమాయకులైన ప్రజల్ని మేము ఇబ్బంది పెడుతున్నామని చెప్తున్న మీరు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఒక స్టేట్మెంట్ ఎందుకు ఇప్పించలేకపోయారు? అంటే అధికారంలో ఉంటేనే మాట్లాడతారా? అధికారం కోల్పోతే జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు అలా వేరే అదర్ ప్లేసెస్ లో ఉండిపోయేసి అక్కడి నుంచి కథ నడిపిస్తూ రోజా గారిని పెట్టి రాజకీయం చేయిస్తారా? లేకుంటే కేతిరెడ్డి గారిని పెట్టి రాజకీయం చేయిస్తారా? లేదు బ్యాక్ ఎండ్ లో ఉండి జోగనేని రమేష్ గారిని కానీ లేదంటే మిగతా పెద్ద పెద్ద లీడర్స్ ఉన్నారు కదా పార్టీలో, లిక్కర్ స్కాములు చేసేవాళ్ళు, వాళ్ళని పెట్టి నడిపిస్తారా? అసలు లిక్కర్ అంటే ముందు గుర్తుకొచ్చే పేరే జగన్మోహన్ రెడ్డి గారు. మన ఆయన ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదు. వాళ్ళకి ఏంటంటే పెద్ద టార్గెట్ చేస్తేనే దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు పుస్తకం రాశారు సార్, ఒక చరిత్ర కొన్ని నిజాలు అని చెప్పేసి. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు తోడలుడు పురంధేశ్వరి గారు, సాక్షాత్తు బొత్స సత్యనారాయణ కూడా చెప్పాడు అసెంబ్లీలో, నువ్వు ఇష్టం మాట కుదిరితే ఏంటి? చరిత్ర అందరికీ తెలుసు, చరిత్రలో ఎవరు బతుకులేంటో అందరికీ తెలుసు, సొంత తండ్రికి శవం దగ్గర ఏం డ్రామా చేసామో తెలుసు. ఆయన ఎటువంటి తట్టు మాట కుదిరితే ఎట్టుబడి తట్టు కుదిరితే సార్ ఇది ఈనాడు పత్రిక సార్. ఈనాడు పత్రికలో ఏదైతే ఎస్ఐపిబి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఆమోదించినటువంటి పెట్టుబడుల వివరాలు మొన్న కేబినెట్ సార్, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండగా ఇచ్చినటువంటి డేటా సెంటర్ రాలేదంటారా ఏంటి? గూగుల్ తో ఒప్పందం జరగలేదంటారా ఏంటి? నాకు అర్థం కాల. మీ బాధ చెప్పేది 50 నిమిషాల్లో 40 నిమిషాలు ఆయన మాట్లాడాడు. మీ అందరికీ సమాధానం ఆయన చెప్పాలి కదా సార్. రాలేదని నేను అన్నానా? ఎందుకు భుజాలు తడుముకుంటారు? ఎందుకు మీరు? ప్రపంచానికి తెలుసు మీరంటే ఆగండి సార్, రెండుసేపు తట్టుకుంటే నేను మాట్లాడిన తర్వాత మాట. రైడన్ ఇండియా సార్, రైడన్ ఇన్ఫోటెక్ ఇండియా లిమిటెడ్ సార్, అంటే గూగుల్ యొక్క అనుబంధ సంస్థ అని చెప్తున్నారు సార్. పెట్టుబడి 87,520 కోట్లు సార్, ఉపాధి 200 మంది సార్. ఇది ఈనాడు పత్రిక సార్. ఓకే, తర్వాత రోజు ఈనాడు పత్రిక సార్. ఇది సార్ రైడన్ కి 22,000 కోట్ల రూపాయల ప్రోత్సాహకాలు సార్. జిఎస్టీ వేవర్, వాటర్ 5 టీఎంసీలు పోలవరం నుంచి. అదే విధంగా ఏదైతే గంటకి 1 మిలియన్ యూనిట్ల యొక్క పవర్, 24 మిలియన్ యూనిట్లు పర్ డే సార్. డేటా విషయాన్ని డైవర్ట్ చేయడానికి ఏంటంటో చెప్తా ఉన్నాడు. డేటా సెంటర్ రావడం మంచిదే, కానీ డేటా సెంటర్ తో పాటుగా టెక్నాలజీ పరిసర డెవలప్మెంట్ సెంటర్ తీసుకొస్తే ఉద్యోగాలు వస్తాయి. డేటా సెంటర్ ప్రపంచం మొత్తం వద్దండి, ఇవ్వండి సలహాలు ఇవ్వండి, ఇవ్వమనే కదా చెప్తున్నాం. శేఖర్ రెడ్డి గారు మీరు నిర్మాణాత్మకమైన సలహాలు ఇవ్వండి, ఈ ప్రభుత్వం తీసుకుంటది. ఏదైనా పరిశ్రమ ఒక రాష్ట్రానికి వస్తుంటే 2 లాభాలు ఉండాలి సార్. ఒకటి స్థానిక యువతకు ఉపాధి ఉండాలి, లేదంటే రాష్ట్రానికి ఆదాయం ఉండాలి సార్. కానీ ఇక్కడ రాష్ట్రానికి వచ్చే ఆదాయం జిఎస్టీ వేవర్ సార్, 22,000 కోట్ల రూపాయలు. ఆఖరికి భూముల యొక్క స్టాంపుల్ రిజిస్ట్రేషన్ డబ్బులు ఉన్నాయి కదా సార్, అది కూడా వేవర్ సార్. ఏదైతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పర్ యూనిట్ 1 రూపీ వేవర్, అన్ని ఇచ్చేసారు బానే సార్. మరి ఉపాధి ఎంత మందికి వచ్చింది? 200 మందికి. మరి ఒకవైపు ఉపాధి లేదు, ఒకవైపు రాష్ట్రానికి ఆదాయం లేదు. 22,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానా మీద
భారం పడతా ఉంది. మరి ఈ డేటా సెంటర్ వల్ల ఎవరికి ఉపయోగం? ఓకే ఓకే చూద్దాం ఎవరు ఇప్పుడే కదా చెప్పారు? మొదలైంది. మీరు ఓకే, చెప్పిన శేఖర్ తప్పు చూద్దాం. తప్పుడు నెంబర్లు వేస్తే కుదరదు. కాదు ఇప్పుడే కదా మొదలైంది, వివరంగా దాని మీద చర్చిద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సెక్రటరీ గారు.